హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు వీడియోలో మీకు చాలా సింపుల్ మగ్గం డిజైన్స్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ఎలిగెంట్గా కూడా ఉంటాయి అనమాట. ఈ డిజైన్స్ రెండు బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అయితే ఈ బ్లౌజ్ చూడండి, ఇదేంటంటే శారీ వచ్చి ఆర్గంజా క్లాత్ అనమాట. ఇది బ్లౌజ్ కూడా ఆర్గంజా క్లాతే. మనం ఏంటంటే శారీలో బ్లౌజ్ తోటి స్టిచ్ చేసాము. కొన్ని శారీస్కి ఏంటంటే శారీలో బ్లౌజ్ అంటే ఇప్పుడు ఆర్గంజా శారీ ఉంది, వాటికి విడిగా కలర్ కాంబినేషన్ వల్ల కొన్నిటికి లుక్ వస్తుందన్నమాట. అయితే మనకేంటంటే ఇది క్లాత్ ఇంత ఫ్యాన్సీ కలర్స్ ఏంటంటే కొన్ని కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మన కొన్నిటికి శారీలో బ్లౌజ్ వాడుకోవడమేనండి. అలాంటప్పుడు మనం ఇదైతే శారీలో బ్లౌజే వాడాను అనమాట. చాలా సింపుల్గా స్టైల్గా ఉంది చూడండి. ఇది బ్యాక్ ఓపెన్ ప్యాంట్స్ పెట్టించాను అనమాట. ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది కదా, కానీ మగ్గం బ్లౌజులకి అయితే చాలా వరకు బ్యాక్ ఓపెన్ అనే కాదండి, ఫ్రంట్ ఓపెన్ అయినా పెట్టించుకోవచ్చు. కానీ మగ్గం బ్లౌజులకి ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. మీరు కావాలంటే ట్రై చేయండి. ఒక్క సింపుల్ మగ్గం బ్లౌజ్కి అయితే ప్యాడ్స్ పెట్టించుకొని ట్రై చేయండి. మీకు సెట్ అయిందంటే నెక్స్ట్ మగ్గం బ్లౌజుల వరకు ప్యాడ్స్ అయితే యూజ్ చేయొచ్చు. అయితే ఇది సింపుల్ వర్క్ అండి. నేను స్కాల్ప్ డిజైన్ చేయించాను. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం కూడా స్కాల్ప్ డిజైన్ చేయించాను. ఏంటంటే స్కాల్ప్ డిజైన్ చేయించడం వల్ల ఏంటంటే ఇప్పుడు అంతా ట్రెండ్ కదండి, దానివల్ల ఏంటంటే మన స్కాల్ప్ డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే స్ప్రింగ్ వర్క్ తోటి వర్క్ చేయించాను అనమాట. ఎక్కడ కూడా థ్రెడ్ కానీ ఇది అంటే కడ్దన కానీ యూజ్ చేయకుండా చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకేంటంటే ఇది కూడా శారీలో బ్లౌజే యూజ్ చేసామండి. సింపుల్ డిజైన్స్కి ఏంటంటే శారీలో బ్లౌజ్ యూజ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. చాలామంది అనుకుంటారు మీరు మగ్గం బ్లౌజులకి రాసులకు అలా తీసుకోండి అంటున్నారు కదా అని. అలా అంటే నేను ప్రతి దానికి తీసుకోమని అనట్లేదండి. కొంచెం హెవీగా వర్క్ చేయించుకునేటప్పుడు ఏంటంటే శారీల బ్లౌజ్ కన్నా మనం విడిగా రాసులకి అలా తీసి వేయించుకోవడం వల్ల ఏంటంటే బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది. ఇలా సింపుల్ డిజైన్స్కి అయితే అవసరం ఉండదు అనమాట. ఇది కూడా చాలా సింపుల్ డిజైన్ అండి. అయితే చూడండి, బ్యాక్ సైడ్ అనేది ఆ జర్కన్ లైన్ అనేది ఇచ్చాము. చాలామంది బయట వర్క్ చేయించుకొని వచ్చి మా దగ్గర అడుగుతారు కాస్ట్ ఏంటండి ఇంత డిఫరెన్స్ ఉంటుంది అని. లేదండి, అలా ఏముండదు. బయట ఏంటంటే చెమ్కి లైన్ అదే స్టోన్ లైన్ వేస్తారు. ఆ స్టోన్ లైన్ వల్ల ఏంటంటే బ్లౌజ్ అయితే పాడవుతుంది, బ్లౌజ్ అనేది పట్టుకొని పిగిలిపోతుంది అనమాట. మనం అలా అసలు వాడము. స్టోన్ లైన్ అనేది మనం యూజ్ చేయమన్నమాట. మనం ఓన్లీ జర్కన్ లైన్ మాత్రమే, జర్కన్స్ తోటి ఈ లైన్ యూజ్ అనేది వాడతాం అనమాట. అయితే మీకు ఇలా సింపుల్గా చాలా సింపుల్గా అండి, జర్కన్ లైన్ సింపుల్గా ఒక చిన్న లైన్ ఇచ్చి పైన లైన్స్ వేయించుకుంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. మనకి ఇది వర్క్ కూడా 2500గా ఈ బ్లౌజ్ కూడా 2500 పడుతుంది. ఫస్ట్ బ్లౌజ్ కూడా అంతే పడుతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. అయితే బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి అయితే వర్క్ కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీకు ఇలా మంచి డిజైన్స్, ఇలా సింపుల్గా డిజైన్స్ ఏమన్నా యూనిక్గా ఇలా సెట్ చేయించుకోవాలి అనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.